శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 12వ అధ్యాయము. ఈ అధ్యాయములు కార్తీక ద్వాదశి మహాత్మ్యముల గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారము కంటే నూరింత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. దానికంటే కార్తీక పాడ్యం 100 రెట్లు అధిక ఫలము. ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళేకాదశి కోటింతలు హెచ్చని పెద్దలు అంటూ ఉంటారు. దానికంటే కార్తీక ద్వాదశి అపారమైన ఫలాన్ని ఇస్తుంది. అందుచేత బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పురాణ పఠనాదులతో జాగరణ చేసిన వారు అన్ని పాపముల నుండి విడుదల పొంది వైకుంఠంలో చిరకాలం ఉంటారు. ఆ మరునాడు బ్రాహ్మణుల పాలన గావించినట్లయితే అటువంటి వానికి సకల సంపదలు వృద్ధి నొందుతాయి. చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో కాంస్యపాత్రలతో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మలలో సంపాదించుకున్న గొప్ప గొప్ప పాపాలన్నీ తొలగిపోతాయి. కార్తీక ద్వాదశి నాడు శాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యాయునుడై సంపన్నుడైన బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానం చేయటం వల్ల 4 సముద్రాల పర్యంతం ఉన్నంత భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం వస్తుంది. అందువలన సువర్ణ తులసీ దానం శ్రేష్టమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయానికి సంబంధించి ఒక ఇతిహాసం ఉన్నది. పవిత్రమైన గోదావరి నదీ తీరాన దురాచారవంతుడైన ఒకడు ఉండేవాడు. ఇతరులకు పెట్టడు, వాడు కూడా తినడు. వాడు జన్మలో ఒక్కరికైనా ఉపకారం చేసి ఎరుగడు. ఎల్లప్పుడూ పరనింద చేస్తూ పరద్రవ్యాన్ని అపహరిస్తూ ఉండేవాడు. వాడొక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుండి ఎక్కువ సొమ్ము రాబట్టుట కొరకు గ్రామాంతరాలలోనున్న అతని కొరకు ఒకనాడు వచ్చాడు. బ్రాహ్మణునికి తనకి ఇవ్వవలసిన సొమ్ము ఇమ్మనని అడిగాడు. బ్రాహ్మణుని దగ్గర ధనం లేకపోవటం వల్ల బాగుగా ఆలోచించి 1 నెల గడువు ఇమ్మన్నాడు. నా సొమ్ము ఇప్పుడు ఇవ్వు, ఆ విధంగా ఇవ్వకపోయినట్లయితే నేను ఇప్పుడే కత్తితో పొడిచివేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుణ్ణి వేదాంత పారంగుడని ఆలోచించకుండా తన చేతిలోనున్న ఖడ్గంతో ఆ బ్రాహ్మణుని కొట్టగా వెంటనే చనిపోయాడు. బ్రహ్మహత్య చేసిన ఆ షావుకారుకి కొంతకాలానికి ఆయువు తీరటం వల్ల చనిపోయాడు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వానిని రౌరవ నరకంలో తోసివేశారు. సదా ధర్మాలయందే ఆసక్తి కలిగి తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతా బావులు, చెరువులు, బాటలు, ప్రజా సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తూ వివాహాలు, ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞాలలో మిక్కిలి ఆసక్తి కలిగి అన్ని వేళలా ఆకలి అని వచ్చిన వాళ్లకు, బ్రాహ్మణులకు, అన్ని వర్ణాల వారికి అన్నదానం చేస్తూ ఉన్నాడు అతని కుమారుడైన ధర్మవీరుడు. వాని అదృష్టం వలన నారద మునీంద్రుల వారు వీణమీటుకుంటూ అక్కడికి వచ్చారు. గోవింద నారాయణ కృష్ణ విష్ణు వైకుంఠ నివాసమూర్తి శ్రీవత్స విశ్వంధర దేవదేవ సమస్త దేవేశ నమో నమస్తే అని పాడుకుంటూ యమలోకాన్ని చూచిన తర్వాత అక్కడకు వచ్చాడు. నారద మునీంద్రుల వారిని చూచిన ధర్మవీరుడు ఆనంద సాగరంలో మునిగిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు.
నారద మునీంద్రుల వారిని పూజించి, ఓ త్రిలోక సంచారి మునిశ్రేష్ఠ, మీ వంటి వారి రాక మా వంటి వారికి కడు దుర్లభం. నేను జన్మాంతరాలలో చేసుకున్న పుణ్యం నేడు ఫలించింది. తమ దర్శనాభాగ్యం వలన పుణ్యాలన్నీ సార్థకమయ్యాయి అని విన్నవించుకున్నాడు. నారద మహర్షి ధర్మవీరుని మాటలు ఆలకించి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నారు: ఓ ధర్మవీర, నా మాటలు సావధానంగా విను. నీ తండ్రి యమలోకంలో రౌరవం అనే మహాఘోరమైన నరకంలో నానావస్థలు అనుభవిస్తున్నాడు. అతని పాపాలు నశించేందుకు కార్తీక ద్వాదశి యందు సాలగ్రామం దానం చేయి అని బోధించాడు. అప్పుడు ఆ ధర్మవీరుడు, సాలగ్రామం శిలాదానం వల్ల ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. అందుచేత అటువంటి దానం చేయటం నా వల్ల కాదు అని చెప్పాడు. మునీంద్రుల వారెన్ని విధాలు చెప్పి చూసినా ప్రయోజనం లేకపోవటం వల్ల అదృశ్యమయ్యారు. కొంతకాలానికి గడిచిన తర్వాత ధర్మవీరుడు మరణించాడు. 11వ జన్మలో ఒక యాచకునికి కూతురిగా కలిగాడు. ఆమె తండ్రి మంచి సంబంధము చూచి పెండ్లి చేశారు. పెండ్లి జరుగుతూ ఉండగానే పెండ్లి కొడుకు చనిపోయాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ వధువు పూర్వజన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు. కార్తీక సోమవారం నాడు వేదాంగుడైన బ్రాహ్మణుని విధి విధానంగా పూజించి తన కూతురి పాప క్షయార్థం సాలగ్రామదానం చేయించాడు. ఆ దాన ఫలితం వలన ఆమె భర్త బ్రతికాడు. కాలాంతరంలో ఆమె మరణించింది. తరువాత స్వర్గానికి పోయి కొంతకాలం భోగాలు అనుభవించి మరలా ఒక విప్రుని కుమారిగా జన్మించి జన్మాంతరాలలో చేసుకున్న పుణ్య ఫల వల్ల జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి యందును సాలగ్రామం దానం చేయటం వల్ల విముక్తి పొందాడు. రౌరవ నరకాన్ని అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి కలిగింది. ఓ రాజేంద్ర, విష్ణు ప్రీత్యర్థం సాలగ్రామ దానం చేయాలి. 1,000,000 జన్మలు చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి. సాలగ్రామ దానానికి మించిన దానం ఇంకొకటి లేదు. ఇది నిస్సంశయమని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి 12వ అధ్యాయము సంపూర్ణము.